నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. కేసీఆర్ పేరు తెలియని వాళ్ళు లేరు. అదేవిధంగా అతని కుమారుడు కేటీఆర్ పేరు కూడా తెలియని వాళ్ళు లేరు. ఇప్పుడు సదరు కేటీఆర్ వార్తల్లోకి ఎక్కారు. కారణం ఏంటి అంటే కేటీఆర్ పైన ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది, మిస్అప్రోప్రియేషన్ చేశారు అని చెప్పేసి అతని మీద ఏసీబీ తెలంగాణ క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసింది. ఆ క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశాక తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ గారు క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు. నేను అమాయకుడిని, నిర్దోషిని, నా పైన అనవసరంగా ఈ క్రిమినల్ కేసు పెట్టారు, దీన్ని క్వాష్ చేయండి అంటే తెలంగాణ హైకోర్టు మీ అమాయకత్వాన్ని ట్రయల్లో తేల్చుకోండి అని డిస్మిస్ చేసింది. అక్కడితో ఆగకుండా కేటీఆర్ గారు గౌరవ సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు, క్వాష్ చేయండి అని. ఇది సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జీల ధర్మాసనం, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వాల్లే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది. మీ నిర్దోషత్వాన్ని, మీ అమాయకత్వాన్ని ట్రయల్లో తేల్చుకోండి, ఎంక్వైరీలో తేల్చుకోండి, ఇది ఇప్పుడు చేయడానికి వేయలేదు, ప్రీమెచ్యూర్ అని చెప్పేసి డిస్మిస్ చేయడం జరిగింది. ఇట్లా తెలంగాణ హైకోర్టులో డిస్మిస్ చేసిన తర్వాత ఆగకుండా సుప్రీంకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ పెడితే అది కూడా డిస్మిస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.